దీంట్లో కూడా నన్ను ఆకర్షింది చూడండి, గ్యాస్ బండ్ ఉంది, నేను అది పెట్టుకోవచ్చుగా గుర్తుగా, ఆటో గుర్తు, ఇట్లా రకరకాల గుర్తులు ఉన్నాయి. అవి జనానికి ఇస్త్రీ పెట్టెలు అవన్నీ అందరికీ జనానికి కనిపించేవి. రోజు ఇవి నేను వీణ గుర్తు పెట్టుకున్నా. అంటే ఏంటి, అది అమ్మవారి యొక్క సరస్వతి వీణ, అమ్మవారి అనుగ్రహంతో మనకు వచ్చింది. పైగా దాంట్లో కూడా అది సితార్ అని ఉంటుంది. అక్కడ ఎన్నికల కమిషన్ వాళ్ళు అక్కడ వేసింది సితార్ అని. నార్త్లో వీణ వాళ్ళు సితార్ ఎక్కువ వాయిస్తారు. దానికి దీనికి స్వరాలలో హిందుస్థానీ సంగీతంలో సితార్ మనకి ఎక్కువ వీణ ఉంటుంది. నాదంలో తేడా ఉంటుంది, దాని నిర్మాణంలో కూడా కొంత తేడా ఉంటుంది. కానీ సితార్ అన్నారు, అక్కడ వీణ లేదు, ఉన్న దాంట్లో సితార, అది అమ్మవారి వాద్య పరికరమే అని చెప్పి నేను సితార తీసుకుని దీన్ని ఇక్కడ దీన్ని ప్రచారం చేయాలి, అందుకని నేను వీణ అని చెప్పా. అక్కడ ఎన్నికల అధికారి అయిన రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన అడిగా, ఏమంటే నేను వీణాన్ని పెట్టుకుంటా నేను అంటే, మీరు వీణని ప్రచారం చేసుకుని పర్వాలేదు, సితార్ అనేది మాత్రం అక్కడ ఉంటుంది. వేయటం బొమ్మ కూడా వీణే పెట్టారు వాళ్ళు కూడా, అదే సితార్ కాదు, సితార్ పేరు పెట్టారు, సితార్ అని పెట్టారు. నేనన్నా సితార వీణ అని కొత్తగా పెట్టా, ఎందుకంటే జనానికి ప్రచారంలోకి వెళ్ళాలి కదా, సితార్ అంటే తెలియకపోవచ్చు. అందుకని నేను వీణ, నాకు దాంట్లో ఒక చిన్న తికమక ఉన్నా కూడా గుర్తు గురించి చెప్పడంలో అర్థమవుతుంది ఈజీగా. నేను ఆ బొమ్మ చూస్తే తెలుస్తుంది. రెండవది, ఆ సరస్వతి ప్రేరణతో దీంట్లోకి దిగాం, వెనకాల ఎవడూ లేడు, మీ తెలుగు భాష అదే కదా, అంతే. కనుక నేను ఆ వీణ గుర్తే నేను పెట్టుకోవాలి అనుకున్నా, ఆ వీణ గుర్తుని పెట్టుకున్నా. కనుక దీంట్లో కూడా మ్రోగింది వీణ అన్నట్లుగా. వీణ ఏమండి, పరిపాలకుడు గొప్ప వైణికుడిలా ఉండాలి చెబుతున్నారు. ఎందుకనంటే వైణికుడు బాగా వైలెంట్గా ఉండడు, చాలా మృదువుగా ఉంటాడు, వైలెన్ వాయించేవాడు చెబుతున్నారు. దీంట్లో ఈ తీగలని శృతి చేసుకుని చాలా శ్రావ్య మధురమైనటువంటి స్వరాలని పలికించి ఆహ్లాదం కలిగించాలి. ఒక ప్రగతి రాగాన్ని దీని మీద ఆలపించాలి. ఈ వీణ అధికారం అనేటువంటి వీణ మీద అధికార యంత్రాంగాన్ని శృతి చేసుకోవాలి, ప్రజలని శృతి చేసుకోవాలి, దీనితో ప్రగతి రాగాన్ని పలికించాలి. లయ నాదము అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీంట్లో అపశృతి రాకూడదు. ఒక ఏ తీగని శృతి చేసుకోకపోయినా అపశృతి వస్తుంది. కనుక దీంట్లో అధికారుల్ని, అటు ఉద్యోగుల్ని, ఇటు ప్రజలని అందరినీ శృతి చేసుకుని చక్కగా ప్రగతి రాగాన్ని పలికించి అందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించాలి. ఇప్పుడు సరస్వతి చేతిలో వీణ ఉండడానికి కూడా ఇదంతా ఉంటుంది అన్వయం. అవును, అది నేను అలా భావించి నేను ఆ గుర్తు తీసుకున్నాను. తర్వాత ఇంకా మీరు కవి, అందరూ తెలిసిందే, శతకర్త, కవి, వేద కవి, అందరికీ అదే భాషావేత్త, పండితులు. దాంతోపాటు మీరు సినిమా కవి కూడా. ఈ సినిమా వాళ్ళకి రాజకీయాల్లోకి వస్తున్నారు, కొంతమంది వచ్చారు, అంటే కొంతమంది నించుంటున్నారు, కొంతమంది ప్రచారం చేస్తున్నారు, రకరకాలు జరుగుతుంది. ఈ సినిమా వాళ్ళు సినిమా రాజకీయాలు, దీని మీద మీరు ఒక సినిమా పరిశ్రమ సంబంధించిన వ్యక్తిగా మీరు దీన్ని ఎలా చూస్తున్నారు సార్? అంటే ఇది చెబితే చాలామందికి బాధను కోపం కూడా కలుగుతాయి. సినిమాల మీదే అవగాహన లేని వాళ్ళు సినిమాల్లో ఉన్నారు హీరోలుగా. ఇప్పుడు దానికి రాజకీయ రంగంలోకి కూడా వచ్చి రాజకీయ రంగంలో కూడా ఏదో మహాద్భుతాలు చేస్తారనంటే ఏదన్నా జరుగుతుందేమో కానివ్వండి, సమాజ ప్రారంభం వలన మహాద్భుతాలు ఏమీ జరగవు. మహాద్భుతాలు వాళ్ళ వల్ల జరగవు, వాళ్ళు చేయలేరు. వాళ్ళు దాంట్లో ఎక్కడన్నా గబుక్కున ఏదో కాకతాళీయంగా ఉపయోగపడవచ్చు దేనికన్నా తప్ప, సినిమా రంగాన్ని పరమాద్భుతం చేయగలరా? ఒక ఎన్టీ రామారావు గారు పరమాద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు. ఎంజీఆర్, మన వరకు మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు గారు ఎన్ని రకాల వేషాలు వేశాడు, ఇది మహానుభావుడు. తను ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాల్లో కోడలు దిద్దిన కాపురం, ఉమ్మడి కుటుంబం, ఏమండి ఇట్లా చక్కని సమాజానికి ఉపయోగపడేటువంటి కథాంశాలతో తీశాడు. అవుననిపించుకున్నాడు, ఆహా అనిపించుకున్నాడు. అలా చేయాలని ఎన్టీఆర్ గొప్పవాడు అంటారు, కానీ మనం ఆ మార్గంలో నడవాలిగా. విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్పవాడు, అన్నమాచార్యుడు గొప్పవాడు అంటే ఏమిటి ప్రయోజనం? ఎన్టీఆర్ మహానటుడు, నిర్మాత, దర్శకుడు కూడా కదా. అసలు ఒకటి కాదండి, అసలు ఆ నియమము ఆ నిష్ఠ వ్యవహారం వేరు. మరి ఎన్టీ రామారావు గారు 100 సినిమాలు నటించేటప్పటికి 50 సినిమాలు చరిత్రలో నిలబడేవి నటించాడు. ఇప్పుడు 100, 150 2 సినిమాలు నటించిన వాళ్ళకి ఒక్క సినిమా చెప్పుకునేందుకు లేదు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళతో విరోధం కోసమో వాళ్ళ మీద ద్వేషంతోనో కాదు, తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే అద్భుతమైనటువంటి వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది, మార్కెట్ చేసుకోగలరు. మంచి కథను ఎన్నుకుని ప్రపంచంలో ఇగో ఇది అని ప్రపంచ స్థాయికి సినిమా ఎదిగింది, ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది, ప్రపంచ స్థాయికి
ఆ తెలుగు మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసిన సినిమాలు ప్రపంచ స్థాయిలో ఉంటాయండి ఈ రోజుకి ఉంటాయి. మరి అటువంటి సినిమా చేయాలనే ఒక తపన ఉండాలిగా. రాజకీయ రంగంలోకి వచ్చాడంటే ఇక్కడ పరమాద్భుతాలు, అద్భుతం కాదు పరమాద్భుతాలు సాధించి జనానికి అందించి భాష మీద ముద్ర వేసి నటన మీద ముద్ర వేసి అప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చి దాని మీద కూడా ముద్ర వేసి ఎన్నో కులాల వాళ్ళని రాజకీయంగా అసలు వాళ్ళు నిలబడగలమా అనుకునే వాళ్ళని శాసనసభ్యులను చేసి మంత్రులను చేసి రాజకీయ చరిత్రను కూడా ఒక మార్పు తెచ్చినవాడు ఎన్టీఆర్. మరి ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఆయన ఆదర్శంగా తీసుకోవాలిగా. ఆయన అధిగమించడం సంగతి తర్వాత, ముందు ఆయన అడుగుజాడల్లో వెళ్ళి ఏదో ఎందుకు చేయాలి కదా. ఒక మాట మాట్లాడితే, ఒక వాక్యం చెబితే ఆ ఆత్మవిశ్వాసం కానీ ఆ ధారణాసి జ్ఞాపకం ఉంచుకుని చెప్పటం, ఇవన్నీ కూడా లేకుండా ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో చేస్తాననేది అది అమాయకంగా ఇంకొకళ్ళకి ఉపయోగపడవచ్చు, మన జీవితం కూడా గడిచిపోవచ్చు హాయిగా. మన జీవితం ఇంకొకళ్ళకి ఉపయోగపడ్డప్పుడు మనకు కూడా వాళ్ళు ఏదో మనకు మంచి ప్యాకేజ్ అంటారా, అది అవకాశం ఏదో ఉంటుంది మనకి హాయిగా గడిచిపోతుంది. అది కాదండి. ఉడుముండదే నూరేండ్లును పడియుండదే పేర్మి పాము 10 నూరేండ్లును మడుగున కొక్కెరై ఉండదే కడు పురుషార్థపరుడు కావలె సుమతి అని సుమతి శతకంలో చెప్పింది. పద్యాలు తెలియపోతే ఇట్టగే అయిపోతారు. 3-4 ఏళ్ల వయసులో 5 ఏళ్ల వయసులో కనీసం ఈ పద్యం చెబుతారండి. వాడికి అర్థం తెలియదు, కానీ 90 ఏట కూడా వాడికి అర్థం తెలుసుకుంటే ఉడుముండదే నూరేండ్లు. ఎందుకురా పుట్టావు, ఎందుకురా ఇన్నేళ్ళు వచ్చాయి. ఉడుము కొన్ని రకాల లిజర్డ్స్, బల్లి జాతివి, ఉడుము జాతివి 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతుకుతాయి. ఎందుకు బతుకుతున్నావు నువ్వు? ఉడుముండదే నూరేండ్లును పడి ఉండదే పేర్మి పాము 10 నూరేండ్లును. పేర్మి పాము అనకొండ లాంటి అనకొండ జాతి సర్పాలు 600 ఏళ్ళు 700 ఏళ్ళు 800 ఏళ్ళు ఇట్లా బతుకుతాయి. పడి ఉండదే పేర్మి పాము 10 నూరేండ్లును. అమెజాన్ అడవిలో 1000 ఏళ్ళు బతికింది ఓ పాము. ఏమిటి దానికి నీకు ప్రయోజనం? ఎన్నేళ్ళు బతికేవని కాదు. మడుగున కొక్కెరై ఉండదే. తెల్లని బట్టలు వేసుకుని ఇలా ఉన్నావు అనుకుంటున్నావేమో, తెల్లగా కొంగ కూడా ఉంటుంది. మడుగున కొక్కెరై ఉండదే, ఇట్టా కూర్చుని ఉంటుంది నిశ్చలంగా. చేప వచ్చేంత వరకు టక్కున దాన్ని నోటగరుచుకుంటుంది. అది ఏమన్నా పెద్ద యోగ సాధన? అది స్వచ్ఛంగా ఉన్నదే. మడుగున కొక్కెరై ఉండదే కడు పురుషార్థపరుడు కావలే సుమతి. పురుషార్థాన్ని దాన్ని సాధించాలిరా అప్పుడే మనిషి అవుతాడు అని 5 ఏళ్ల పిల్లవాడికి చెప్పిన జాతి ఇది. ఆ పద్యం అందించట్లా మీరు, ఆ సంస్కృతిని నిలబెట్టట్లా, దాన్ని సినిమాల్లో మీరు ప్రతిబింబించేలా చేయట్లా. ఒక కళాకారుడుగా రాజకీయాల్లోకి వచ్చి దాన్ని నిలుపుతామని మీరు దానికోసం కంకణధారులైపోయి దానికోసం నిలబట్టల్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నించున్నారు కదా, ఆయన సినిమా పరిస్థితి వచ్చిన హీరో. ఆయన మరి పార్టీ పెట్టాడు, ఆయన తెలుగు భాష అంటున్నాడు, సంస్కృతం అంటున్నాడు, తర్వాత భారతీయ అన్నారు, కొంతకాలం దక్షిణాది ఉత్తరాది అన్నాడు. మరి ఆయన ఎలా చూడాలి? మరి అవన్నీ మీరే చెప్పారు, ఇప్పుడు నేను చెప్పక్కర్లా. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, నేను ఒక్క వ్యక్తి గురించి చెప్పట్లేదండి. ఆయనను బాలకృష్ణ గారు కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా ఉన్నాడు కదా. రాజకీయ రంగం ప్రత్యేక ఒక పార్టీ పెట్టాడు కదా పవన్ కళ్యాణ్. పార్టీలో పెట్టినా ఉన్నా ఎవరికైనా బాధ్యతేనండి. ఆ స్థాయి హీరోలకి సమాజం మీద అంత ప్రభావం చూపించే వాళ్ళకి తెలుగు భాషా సంస్కృతుల పట్ల అది ప్రత్యేకించి చెప్పక్కర్లా. దాన్ని చెప్పడం కాదు, దాన్ని ఎజెండాలో పెట్టారా? మాటగాక చెప్పడం కాదు, దాన్ని ఉమ్మడి ఎజెండాలో పెట్టే కూటమి ఎజెండాలో ఉందే. భాషా సంస్కృతుల కోసం మేము నిలబడతాం అనేది ఉందే చెప్పండి. మీరు మాటగా చెప్పడం ఏముందండి? మేనిఫెస్టోలో ఉండాలిగా. భాషా సంస్కృతులకి మేము పెద్దపీట వేస్తాం అనేది ఉండాలి కదా, తెలుగు నిలబెడతాం మరి ఉండాలి కదా. మరి అక్కడ దాన్ని మాట్లాడకుండా మీరు నాకు భాష అంటే ఇష్టం అంటే ఎవరికి ఉంటుందో చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళకి భాష అంటే ఇష్టం లేదా? వాళ్ళకి భాషాభిమానం ఉంటుంది, కానీ విధానం గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ విధానం తీసుకుంటే సరైందా కాదా, అది జాతికి మేలు చేస్తుందా రేపు భావితరానికి కాదా, అక్కడ అంతే తప్ప మనం నాకు భాష అంటే ఇష్టం అంటే ఎవరికి భాష అంటే ఇష్టం ఉండదండి. తల్లి అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. భాష అంటే ఇష్టం, అది అందుకని భాష అంటే ఇష్టం కాదు. మీ భాష అంటే ఏం చేశారు మీరు, భాష కోసం ఏం చేస్తానికి నిలబడుతున్నారు, అది కావాలి. అంటే మేనిఫెస్టోలో ఎక్కడ రాయని కూడా రాయలేదు కదా అనేది రాయాలి కదా, చెప్పాలి కదా ఏం చేస్తామన్నది. మరి లేకుండా ఎట్లా మీరు మీ నిర్ణయం చెప్పకుండా మీరు ఏదేదో మాట్లాడితే అలా దానికి విలువ ఉండదు. నేను చెప్పేది అది. అందుకని నేను చెప్పేది ఇదండి, రాజకీయాల్లోకి ఎవరన్నా రావచ్చండి. ప్రజల్లో సమస్యలు చూసి స్పందించి బాధపడి మనం వచ్చి మార్చాలని ఎవరన్నా అనుకోవచ్చు, అది తప్పు లేదు. రావాలి తప్పకుండా. వచ్చిన వాళ్ళు చంచలంగా ఉండకూడదు, ఎవరు కూడా దృఢంగా ఉండాలి. దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు కటువుగా
కర్కశంగా ఉండకూడదు, ధర్మంగా ఉండాలి. చంచలంగా ఉన్నవాడు దృఢంగా ఉండాలి, దృఢంగా ఉన్నవాడు ధర్మంగా ఉండాలి. ఏది ధర్మమో, ఏది యుక్తమో, ఏది తగినదో, ప్రజలకి ఏది మంచి చేస్తే అది చేయాలి తప్ప మీ అమ్మ నాన్న తప్ప మీ తాత గురించి నేను చెప్పను, మీ ముత్తాత గురించి చెప్పను, మీ అమ్మమ్మ గురించి చెప్పను అని అంటే ఏంటి, దానికి అర్థం ఏమన్నా ఉందే?